గాంధీభవన్లో సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎవరు కూడా గెలిపించే వారికే టికెట్లు ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి లాయల్టీ టు పార్టీ. లాయల్టీ టు పార్టీ లేకుండా మనం ఎక్కడికి పోలేం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళమందరం కూడా ఒక తరము, 2 తరాలు, 3 తరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేయటం జరుగుతూ ఉంది. ఈరోజు లేకుండా రేపు మీకు గుర్తింపు వస్తుంది, రేపు లేకుండా ఎల్లుండి వస్తుంది. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఆలోచన చేసుకోవాల్సింది, మీరు మీ పనిలో అమేకమై మీరు ఏ విధంగా మోల్డ్ చేసుకుంటున్నారు మీ క్యారియర్ని, కాంగ్రెస్ పార్టీని, యూత్ కాంగ్రెస్ అనేది ఒక్కసారి మీరు ఒక డైరెక్షన్తో పోవాల్సిన అవసరం ఉంది. ఆ డైరెక్షన్ ఎప్పుడైతే మీరు తీసుకోగలుగుతారో మీకు అడ్డం ఉండదు. మేమందరం కూడా కింద స్థాయి నుంచి పనిచేసి రావటం జరిగింది. అందుకని నేను కోరేది ఒక్కటే, ఏది కూడా సులభంగా రాదు, కష్టపడి పనిచేస్తేనే. కానీ అవకాశం వచ్చినప్పుడు, మీకు అవకాశాలు అరుదుగా వస్తాయి, మనకు అవకాశాలు వచ్చినప్పుడు మనం రుజువు చేసుకుంటే మన కెపాసిటీ, మన బలాన్ని, మనకున్న సత్తాన్ని రుజువు చేసుకోవాల్సింది మీరు. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ నేను నేర్చుకుంటా అంటే కుదరదు. మీరు అవకాశం వచ్చేంత వరకు మీరు కష్టపడి పనిచేసి మీరు ముందరికి తీసుకుపోవాలి. అవకాశం వచ్చినప్పుడు మీరు రుజువు చేసుకోవాలి. అప్పుడే మనం ముందరకు పోగలుగుతామని నేను కోరుకుంటూ, ఇది మన యూత్ కాంగ్రెస్ ఫంక్షన్ కాబట్టి నేను గవర్నమెంట్ గురించి, ఇతర అంశాల గురించి అంత ఎక్కువ పోదలుచుకోలేదు. కానీ మంచి అవకాశం వచ్చింది. ఈరోజు చాలామంది నియోజకవర్గాల్లో కొందరు ఆపక్కపోయినారు, కొందరు రిటైర్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గాల్లో యువకుల కోసం ఎతుకుతా ఉంది పార్టీ. మీరు రుజువు చేసుకోండి. ఖచ్చితంగా అందరికీ యువకులకు ప్రోత్సాహం ఇవ్వటం నా తరఫు నుంచి ఖచ్చితంగా ఉంటుంది. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు రుజువు చేసుకోవాలి. అవకాశం ఒకవేళ రాలేదు, మన వచ్చేంత వరకు కాసుకోవాలి. లేకన్నా అంటే మనం పార్టీని నమ్ముకున్నప్పుడు ఈరోజు లేకనంటే రేపు మీకు తలుపు తట్టి అవకాశం మీకు వస్తుంది. మనం అవకాశం వెనకంటే పరిగెత్తే నాకు అవకాశం రాదు, నేనే రుజువు దానికి. ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకు రావాల్సిన సమయంలోనే మీకు అవకాశం వస్తుంది. అందుకని మనం ఎక్కువ పరిగెక్కర్లేదు. మన పని కష్టపడి పార్టీ కోసము మీరు పని చేస్తూ ఉంటే కష్టపడి మీకు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. అన్ని అంశాల్లో కూడా యువకులను మనం గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. వీటిల్ని చదువుకున్న వారు బాగా ఎక్కువ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నారు. వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాజకీయాలే ఒక వ్యాపారంగా చేసుకోవద్దని దయచేసి. పాలిటిక్స్ ఇస్ నాట్ బిజినెస్. మీరు బిజినెస్ ఎక్కడన్నా బయట చేసుకొని వచ్చి పాలిటిక్స్ లో మీరు ఖర్చు పెట్టేట్టుగా ఉంటేనే పాలిటిక్స్ మనం క్యారియర్గా తీసుకోవాలి. పాలిటిక్స్ కెనాట్ బికమ్ యువర్ అర్నింగ్ బిజినెస్. అది స్పష్టంగా మనం మనసులో పెట్టుకోవాలి. ఒకటి లాయల్టీ టు పార్టీ, 2 కష్టపడి పనిచేసేది, ఒక డైరెక్షన్తో పనిచేసేది, 3 మనం ఏ లక్ష్యం మీరు చేరాలనుకుంటున్నారో ఆ లక్ష్యం ఏ విధంగా మనం చేరాలని ఆలోచన చేసుకొని మనం ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ, ఈ యువజన కాంగ్రెస్ రోళ్ళు చాలా ఎక్కువగా గ్రామాల్లో మనకు వాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, పార్టీకి కూడా ఖచ్చితంగా ఉంది. యువకులు ఉంటేనే మనం పార్టీ బలోపేతం చేయగలుగుతాం, యువకులకే ముందరకు పోగలుగుతాం.
ఇక ఇవాళ స్పెషల్ ఎడిటర్స్ టైంలో ఎడిటర్ ఐ వెంకట్రావు గారితో పాల్గొంటున్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి నేత పైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, ముందుగా మనము సీఎం మాటల్లో విన్నాము. అంటే యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కేవీపీ కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే వైఎస్ బొమ్మ లేకపోవడం అనేది, దాని గురించి ముందుగా ఒక అనాలిసిస్. అంటే ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ ధర్మాన కమిటీ కూడా ఏంటంటే వైఎస్ విషయంలో ఏం చేయాలనేది మల్లగుల్లాలు పడుతూ ఉంది. కమిటీ విషయంలో కూడా కొంతమంది ఏంటంటే రాజశేఖర రెడ్డి విషయంలో అభ్యంతరం లేదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో తీవ్ర అభ్యంతరంగా ఉన్నారు. మొదట్లోనే మనం ఆయన్ని గట్టిగా అటాక్ చేసి ఉండాల్సిందని మొన్న పితాని సత్యనారాయణ గారు కూడా మన ఎయిటర్స్ టైంలో గట్టిగా చెప్పారు, ఈజ్ ఎ క్రిమినల్ మైండ్ అని ఉన్నవాడని. సో అట్లా ఒక కాంగ్రెస్ పార్టీని వైఎస్ లేని, వైఎస్ రహిత, వైఎస్ వ్యతిరేక కాకపోయినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేక పార్టీగా కాకపోయినా వైఎస్ రహిత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీని సన్నద్ధం చేయాలి. వైఎస్ బొమ్మ లేకుండా వైఎస్ స్మృతిని మర్చిపోయే విధంగా. ఎందుకంటే ఈ వైఎస్ గురించి ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి లాభం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డినే గుర్తు చేసుకుంటున్నారు జనము. వైఎస్ వారసత్వం అతనిదే, కాంగ్రెస్ కాదు అనేటువంటి ఫీలింగ్ డెవలప్ అవుతుంది. కాబట్టి మన వైఎస్ని ఇక్కడ కట్ చేసుకోవడం బెటరు అనేటువంటి భావన ఒకటి చాలామందిలో బాగా బలంగా ఉంది. ఈవెన్ ధర్మాన కమిటీ ఇది విషయంలో కూడా కొంత ఇండైరెక్ట్గా అటువంటి నిర్ణయాలు, పథకాల పేర్లు మార్చడం కానీ, వైఎస్ లేకుండా చేయటం కానీ, విహెచ్ లాంటి వాళ్ళు అయితే అసలు వైఎస్ బొమ్మ లేని రాజకీయం, కాంగ్రెస్ రాజకీయాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మొదలు పెట్టాలని ఆయన విహెచ్ డిమాండ్ చేశాడు. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు సరే కొంచెం క్రిటికల్గా నుంచి ఇవాళ ఈ వంశీకృష్ణారెడ్డి ఉన్నాడు, అతని దీని సందర్భంగా యూత్ కాంగ్రెస్ సందర్భంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టకపోవడం నిజంగా చెప్పుకోదగినటువంటి మార్పు కింద లెక్క. అది ఎందుకు జరిగింది ఏమిటనేది వేరే విషయం. కానీ ఇప్పుడు కేవీపీ అదే దగ్గర అత్యంత సన్నిహితుడైన స్నేహితుడిగా రాజశేఖర రెడ్డి లేకపోతే రామచంద్రరావు లైఫ్ లేదు, రాజకీయం లేదు, ఏమీ లేదు. కాబట్టి సహజంగానే అది ఆయన ఆవేదన కలిగేట్టుగా మాట్లాడాడు. ఈ ఏం మాట్లాడారు మనం ఒకసారి చూద్దాం. జరిగింది, ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. సరే, మన దురదృష్టం ఆయన ఇవాళ మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా నేను ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను. ఆయన ఇదే గాంధీ భవన్లో చిట్ట చివరిసారిగా కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ మిత్రుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నా జీవిత లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే నా జీవిత లక్ష్యం. రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ నాయకునిగా చూడటమే నా లక్ష్యం. దానికోసం మనం 41 పార్లమెంటు సీట్లు గెలిచి 42ది మన మిత్రుడు ఉండటం వలన దాని గురించి మెన్షన్ చేయలేదు. ఆయన కూడా మన యూపీఏ పార్ట్నర్ అవడం వల్ల 41 పార్లమెంట్ సీట్లు గెలిచి మనం కేంద్ర నాయకత్వానికి కానుకగా ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే నా జీవం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక ప్రతిన పూని రాజశేఖర రెడ్డి గారి ఆశయం మేరకు, రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక మేరకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం కోసం మనం అనునిత్యం పాటుపడతామని, మన యావత్ శక్తిని దానికి దారపోస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే సందర్భంగా ఇంకొక మాట, దురదృష్టకరంగా ఈవేళ ఇక్కడ పరిస్థితి గమనించాను. వంశీ చంద్రారెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని రోజులు కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఎన్నిక ప్రక్రియ రిజల్ట్స్ అనౌన్స్ చేయకుండా ఆపడం జరిగింది. దీనికి మేము అప్పుడు విన్న, ఆ సందర్భంగా మేము అప్పుడు విన్న ఒక రూమర్ ఏమిటంటే ఈ వంశీ చంద్రారెడ్డి గారి యొక్క కాండక్ట్ మీద, క్యారెక్టర్ మీద ఏవో కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయని, ఆయన నడవడికి ఎలా ఉంటుందోనని ఒక డౌట్ తోటి దాన్ని ఆపారని చెప్పి ఒక రూమర్గా వినడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. కానీ ఆ సందర్భంగా వారు కొంతమంది నాయకుల్ని సంప్రదించి వారి దగ్గర నుంచి అనుమాన నివృత్తి చేసుకొని తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేశారని కూడా కొంత చెప్పుకోవడం జరిగింది. మరి అందులో ఏమన్నా వాస్తవం ఉందో ఏమో నాకు తెలియదు. కానీ ఈవేళ దురదృష్టం కొద్దీ ఈ హాల్లో కానీ, ఈ గాంధీ ప్రాంగణంలో కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకపోవడం, ఇది ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త
ఇది ఒక ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధపడతాడు.